చేవెళ్ల డిక్లరేషన్ ద్వారా దళితులను అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీలను పూర్తిగా విస్మరించి దళితులను మోసం చేసిందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున తీవ్రంగా విమర్శించారు. దళితుల బడ్జెట్ను తగ్గించడం అన్యాయమని అన్నారు. శనివారం నల్గొండలోని సుభాష్ విగ్రహం వద్ద కేవీపీఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి 40,232 కోట్లు కేటాయించగా ఈసారి కేవలం 11,784 కోట్లు మాత్రమే కేటాయించడం అన్యాయమని అన్నారు. ఇది సుమారు 70% కోతగా నిలిచిందని తెలిపారు. దళితుల అభివృద్ధి పేరుతో మాటలు మాత్రమే చెప్పి ఆచరణలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పేరుతో 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి పూర్తిగా అమలు చేయలేకపోయిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా 12 లక్షలు ఇస్తామని ప్రకటించినప్పటికీ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణమని అన్నారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఇప్పుడు వారి సంక్షేమాన్ని పక్కన పెట్టడం బాధాకరమని, దళితుల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే బడ్జెట్ను సవరించి కనీసం 50,000 రూపాయల కోట్లు ఎస్సీ సంక్షేమానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ పట్టణ కార్యదర్శి గాదె నరసింహ, మండల కార్యదర్శి బొల్లు రవీందర్ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంపాటి శంకర్, ఎంబీఎన్ ట్రస్ట్ కన్వీనర్ పుచ్చకాయల నర్సిరెడ్డి, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి కుమారి శంకర్, అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు బట్టి విక్రమార్క గారు కేవలం అంకెల గారడి చేశారు తప్ప సంక్షేమం ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, వాటికి సంబంధించినటువంటి విషయంలో కేటాయింపులు ఎక్కడ కూడా లేవు. ముఖ్యంగా దళితులకు సంబంధించినటువంటి బడ్జెట్ గతంలో 40,000 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదించారు. ఈ సంవత్సరం కేవలం 11,000 మాత్రమే మరి కేటాయించారు జరిగింది. మీరు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు చేవెళ్ల డిక్లరేషన్లో చెప్పారు, 4 అంశాలు చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షలు ఇస్తుంది దళిత బంధు, అది తప్పుడు పద్ధతి, అది కరెక్ట్ కాదు. మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయస్థం పేరు 12 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదంటే పచ్చి మోసం. దళితులు ఈ ప్రభుత్వం మోసం చేస్తా ఉన్నది. అదే రకంగా అర్హత ఉన్నటువంటి పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానది. సప్లా నిధులు మేము రూపాయి లేకుండా ఖర్చు పెడతామన్నారు. ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. ఇది అంకెల గారెడి తప్ప ఇంకోటి కాదు. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ బడ్జెట్ సవరించండి. దళితుల సంక్షేమం కోసం 50,000 కోట్లు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్లో భాగంగా నిరుద్యోగ భృతి అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ బడ్జెట్లో నిరుద్యోగుల భృతికి సంబంధించి ఒక్క మాట కూడా చెప్పడం లేదు. అదేవిధంగా 16 లక్షల మంది రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకుంటే 6,000 కోట్ల రూపాయలు మాత్రమే దీన్ని కేటాయించడం జరిగింది. దీనివల్ల ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో రాజీవ్ వికాస్ అర్హులైన వారికి అందే పరిస్థితి లేదు. కావున దీనికి అధిక నిధులు కేటాయించాలని చెప్పి, ఇది పూర్తిగా విద్యార్థి యువజన దళిత వ్యతిరేక బడ్జెట్ కావున ఈ బడ్జెట్ను సవరించాలని చెప్పి ఈ సందర్భంగా డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది.